పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేంద్రంలో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమందిని నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఇనుప కంచెం చర్చ జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంద్రనాయక్ రోడ్ నిరుద్యోగం గత కొన్ని నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి కన్వీనర్గా డిసెంబర్లో మళ్ళీ వస్తారనేటువంటి ఛాలెంజ్ మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? డిసెంబర్లో మళ్ళీ వస్తా ఇనుప కంచెలొద్దు, పోలీసులు వద్దు, ఏ ప్రశ్న అయినా సమాధానం చెప్తారో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడుకుంటే ఏమంటారు? నిన్న ఓయిపోతున్న రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఎందుకంటే ఒక అభ్యుదయవాదిగా ఒక విప్లవకారిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఉపన్యాసానికి ఒక విధంగా మేము ఫిదా అయిపోయింది. ఎందుకంటే బాగా మాట్లాడారు. ఎందుకంటే గత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరుతున్నారో ఎవ్వరు మాట్లాడే రీతిలో ఈయన మాట్లాడడం చాలా మంచిగా. కానీ ఇంత మంచిగా మాట్లాడిన మీరు ఇనుప కంచాల మధ్య, నిర్బంధాల మధ్య, పోలీసు పహారాల మధ్య, బలగాల మధ్య రావాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి మినిమం ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం జరుగుతుంది. ప్రోటోకాల్ ఉండాలన్నా మేము కూడా అంటున్నాం. ఎందుకంటే కొంతమంది ప్రోటోకాల్ ఉండాలని చెప్తున్నారు. మరి ఇనుప కంచెలతో రావాల్సిన అవసరం ఉంది. ప్రోటోకాల్ అంటే బందోబస్తు ఉంటుంది. ఒక 10,000 పోలీసులు ఉంటారు. దాదాపు అక్కడ చూస్తే 20,000 మంది పైచిలుకు పోలీసులు ఉన్నారు తప్ప ఎవరు కూడా నిరుద్యోగులు లేని పరిస్థితి. ఇలా నిరుద్యోగులను హాస్టల్లో కట్టడి చేశారు, ఇలా రూమ్లలో లైబ్రరీలో కట్టడి చేశారు. ఎక్కడ కూడా ఆ టాగూర్ ఆడిటోరియంలో కూడా ఎక్కడ కూడా ఒక్క నిరుద్యోగి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకు కొంతమందికి పాసులు ఇచ్చారు, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఆడిటోరియంలో. ఎవరైతే యూనివర్సిటీలో ఉన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే పాసులు ఇచ్చారు. కానీ ఇవాళ మేము 10 మంది బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నించడానికి గల కారణాలు ఏంది చెప్తాం. మీ దగ్గరకు వస్తాం అయ్యా అంటే మమ్మల్ని ముందనే ప్రివెంటివ్ కస్టడీ చేస్తాం. గతంలో మీ దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడిగిన వాళ్ళు, మీ దగ్గరికి వచ్చి సమస్యలు అడిగిన వాళ్ళు, మీరు వాళ్ళకి సమాధానం చెప్పాం. మా దగ్గర అద్దంకి దయాకర్ అంటూ వచ్చారు, శనగాని దయాకర్ అంటూ వచ్చారు, రియాజ్ సార్ చెప్పాము, బల్మూరి వెంకట్ గారు చెప్పాము, కోదండరామ్ సార్ గారికి చెప్పాము. సార్ ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇలా ఏక సమస్య కూడా తీరలేదు. గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో అట్లే సమస్యలు ఉన్నాయి. ఇలా టీఎస్పీఎస్సీ బోర్డును టీజీపీఎస్సీ మార్చారు కానీ దాంట్లో సిబ్బంది లేరు సార్ అని చెప్పి చాలా సార్లు కోదండరామ్ సార్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ గాని కానీ, అద్దంకి దయాకర్ కానీ ఎన్నోసార్లు మాట్లాడినాం. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇలా మేము రావడానికి గల కారణాలు ఏంటన్నా, మేము నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము బయటకు రావాల్సిన అవసరం లేదు కదా. మేము చదువుకుంటాం కదా. మాకు నిజంగా రాజకీయాలు కావాలంటే మీ కాంగ్రెస్ పార్టీ రావడానికి మేము బస్ యాత్ర, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మేము బస్ యాత్రలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగం నిండా ముంచింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలకు, పీడిత వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిస్తే ఇలా జియో 29 తీసుకొచ్చారు, 46 తీసుకొచ్చారు, 108 తీసుకొచ్చారు, 28 తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు, నిరుద్యోగులకు వాళ్ళ శాపంగా మారిపోయింది. ఇప్పటికీ మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ గా, సార్ మీరు చిక్కడపల్లి లైబ్రరీకి రండి, అశోక్ నగర్ రండి, మా బాధలకు రండి. మీరు గల్లీకి వచ్చారు, మీరు సెక్రటరీ నుంచి మా చిక్కడపల్లికి రండి, మా బాధలు చెప్తాం. మధ్యవర్తులు ఎవరు వద్దు. ఆర్ట్స్ కాలేజ్కే వస్తా, అన్ని వింటాను, ఏదైతే నేను సమాధానం చెప్తాను. పోలీసులు వద్దు, కంచెలు వద్దని చెప్తున్నారు. డిసెంబర్ దాకా ఉద్యోగాలు 4 నెలల్లో మరొక 6 నెలల్లో మరొక 40,000 ఉద్యోగాలు ఇస్తాను. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు. మీరు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ప్రమాణ స్వీకారంలో నేను రావడానికి ప్రధాన కారణం ఇలా నిరుద్యోగులు అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చారు. ఎలా నమ్మమంటారు? మీరు మాట్లాడిన విషయాల్లో శాంటిటీ ఉందా? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మేము ఇచ్చామని చెప్పుకొని ఇవాళ మమ్మల్ని తప్పుడు హామీలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రేపు మిమ్మల్ని నమ్మే ప్రయత్నం లేదు కాబట్టి మేము ముందుగానే కార్యాచరణ సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏది ఉద్యమాలు చేశారో రేపు సెప్టెంబర్ 1 నుంచి అన్ని ఉద్యమాలు ఇస్తాం. ఎందుకంటే ఇలా రేపు స్థానిక సంస్థలలో జరగబోయే ఎలక్షన్లలో మా ప్రతాపం, మా విధ్వంసం చూస్తాం. ఏం చెప్తారు ఫైనల్ గా? డిసెంబర్ లో వస్తా అనుకున్నారు కదా, సో డిసెంబర్ లో వస్తే అమెరికా సిద్ధంగా ఉన్నారా? అప్పటిదాకా వెయిట్ చేస్తే ఓపిక ఉన్నారా? లేదన్నా, ఎందుకు ఓపిక లేదంటే కొంతమందికి వయసు అయిపోతుంది. పోలీస్ కానిస్టేబుల్ రాష్ట్రాలు, గ్రూప్ 2 రాష్ట్రాలు, డిఎస్సీ రాష్ట్రాలు వయసు పరిమితి ఉంటుంది. ఇలా 2 నెలలు అయిపోతే ఒక్క రోజు దాటినా కూడా ఇలా వయసు పరిమితి దాటిపోతుంది. ఎందుకు ఆగాలన్నా? ఎందుకు ఆగాలి? ఇలా మీరు చెప్పారు కదా, నేను వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కదా. మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇలా ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరం లేదు. మేమే మా భుజాల మీద పళ్ళకి మోసేవాళ్ళం. ఇలా ఎందుకు పోలీసులు ఇలా నిజమైన సమస్య ఉందంటే మాకు చెప్పి ఉంటే మేమే మిమ్మల్ని ఎన్సిటిసి గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి మేము మోసుకునేటాం. ఇలా ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే మీకు తప్పుడు ఫీడ్బ్యాక్, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇలా సిపిఐ ధర్నా చేస్తే బీజేపీలు ఎత్తుకుంటుంది, బీజేపీలు ధర్నా చేస్తుంటే సిపిఐలను ఎత్తుకుంటుంది. అంటే ఇలా మీకు తప్పుడు గైడ్ లైన్స్ ఉంటుందని చెప్పేసి మా దృఢమైన నిర్ణయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మాకు ఓపిక లేరు, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు.
సో తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే మీరు న్యాయం చేసేటువంటి దిశగా పోతే ఖచ్చితంగా మేము పల్లకి మోసినట్టుగా మా భుజాల మీద మోసుకొని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందుకు తీసుకుపోతామంటూ నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మరి డిసెంబర్ దాకా నిరుద్యోగులు ఓపికగా ఉంటారా, మరి ఏం చేయబోతున్నారు? నిజంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మీద నిలబడి డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మరొక సభను పెట్టబోతున్నారు. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. 100% అదేతో శ్రీశైలం తొలివేలు అశోక్ నగర్.